తాజా అంశం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుపాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ప్రయాణిస్తూ ఉండగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బంధువు మృతి చెందడంతో వాహనంలో గుంటూరు నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిద్ర మత్తుతోనా లేక అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? తాజా సమాచారం ఏంటి? పల్నాడు జిల్లా మాచర్లలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల శివారు నగరవనం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ రహదారిపై ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఆ తుఫాను ఆ లారీకి బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో తుఫాన్ లో ఉన్నటువంటి 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆ సమయంలో ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం డ్రైవర్ తో సహా 12 మంది ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా కూడా హైదరాబాద్ వాసులుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరంతా హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పామర్కు అక్కడ వారి బంధువు చనిపోతే చూసేందుకు వీళ్ళంతా కూడా వాహనంలో హైదరాబాద్ నుంచి రాత్రి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వాహనం తుఫాన్ వాహనం మాచర్ల దాటి పామర్ వెళ్లే క్రమంలో మాచర్ల శివార్లో ఉన్నటువంటి నగరవనం వద్ద ఈ ప్రమాదం మీద జరిగింది. ఈ ప్రమాదానికి ప్రధానంగా చూసుకున్నట్టయితే అతివేగము లేకపోతే నిద్రమత్త అనే కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం జరగడంతో అక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా వాహనదారులు వెంటనే సమాచారం అటు పోలీసులకి అదేవిధంగా 108 అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అంబులెన్స్ అదేవిధంగా పోలీసులు అక్కడ చేరుకొని క్షతగాత్రుల్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఒక 2 పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. వీళ్ళని మెరుగైన వైద్యం కోసం అటు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇందుకైతే చర్యలు చేపట్టారు. మరోవైపు చూస్తుంటే బంధువు చనిపోవడంతో అతని కడచూపుకు చూసేందుకు వీళ్ళంతా కూడా వాహనంలో బయలుదేరారు. ఈ వాహనంలో మహిళలు పురుషులతో పాటు చిన్నారులు కూడా ఉన్నట్టు గుర్తించారు. వీరిలో కొంతమంది చిన్నారులు కూడా గాయపడ్డారు. గాయపడ్డ వారందరికీ కూడా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. ఒక్కరి పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉందన్న అని పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే ఈ పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని చేరుకొని ఆ ప్రమాద తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ తుఫాన్ బాగా వాహనం అంతా కూడా తుక్కు అయిపోయి మృతదేహాలన్నీ కూడా లోపల ఇరికిపోయిన పరిస్థితి. దీంతో ఒక క్రేన్ తీసుకొచ్చి పోలీసులు అయితే ఆ వాహనం లారీ కిందకి వెళ్ళిపోయిన ఆ తుఫాన్ వాహనాన్ని బయటికి తీసుకొచ్చి అందులో ఉన్న మృతదేహాలను అయితే వెలికి తీస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు, అదేవిధంగా మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే వారంతా కూడా కొంచెం చిన్న గాయాలు కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడికక్కడే 4 చనిపోవడంతో అయితే ఒక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే బాధితుల ఆర్తనాదాలు అయితే మిన్నంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే వీరంతా కూడా దాదాపు అందరూ ఒకే దగ్గర బంధువులు కుటుంబ సభ్యులు కావడంతో వాళ్ళంతా కూడా అంటే ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఒక చనిపోవడంతో ఆ బాధలో ఉండగా ఈ క్రమంలోనే మళ్ళీ ఒక 4 అక్కడికక్కడే చనిపోవడం, మరి కొంతమంది తీవ్రంగా గాయపడటంతో వాళ్ళంతా తీవ్ర అంటే ఒక రకమైన చెప్పంటే విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 4 చనిపోవడంతో వారంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పుడు పోలీసులు అయితే ఈ ఘటనకి సంబంధించి అసలు పూర్తి వివరాలు అదేవిధంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణం ఏంటి, నిద్రమత్తులో జరిగిందా లేకుంటే ఎదురుగా వాహనం రావడంతో పొరపాటున వెళ్ళి ఆ లారీని ఢీకొన్నాడా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయాలతో బయటపడటంతో పోలీసులు అయితే ఆ డ్రైవర్ ని విచారిస్తున్నారు. అసలు ప్రమాదానికి గల కారణం
ఏంటనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అందరికి కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ఎవరికి ఇబ్బంది అంటే ఎవరి ప్రాణాలు ఇంకా పోకూడదన్న కోణంలో అటు అధికారులు వైద్యులు అయితే మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు బాధితులకి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఒక విషాద ఛాయలు అలుపుకున్నాయి. అక్కడ అందరూ కూడా చిన్నారులు అదేవిధంగా మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆత్మనాదాలు చేస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.